చెక్ మైక్ చెక్ 1 2 3 4 5 6 7 యా. ఇప్పుడే అంతున్న బ్రేకింగ్. యాక్చువల్లీ ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఎప్పుడైతే అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఇప్పుడు ఆయన్ని చెంచల్గూడ జైలుకి తరలించబోతున్నారు. అయితే చెంచల్గూడ జైల్లో అల్లు అర్జున్కి కల్పించేటటువంటి వసతులు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. యా, సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో చనిపోయినటువంటి రేవతి ఎవరైతే ఉన్నారో ఆ కేసులో భాగంగానే అల్లు అర్జున్ని 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. అయితే 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ప్రస్తుతం అయితే ఆయన్ని కంప్లీట్గా చెంచల్గూడ జైలుకి తరలించబోతున్నారు మరి కాసేపట్లో. అండ్ అల్లు అర్జున్ రిమాండ్ ఖైదీలతో పాటుగా బ్యారెక్లో ఉంచబోతున్నారు. ఎందుకంటే అక్కడ మిగతా నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కాకుండా రిమాండ్ ఖైదీలు అంటే డిఫరెంట్ కేసెస్లో రిమాండ్ విధించిన వాళ్ళతో పాటే అల్లు అర్జున్ని ఉంచబోతున్నారు. అండ్ ఎవరైతే అక్కడ అంటే చెంచల్గూడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఎవరైతే ఖైదీలు ఉంటారో వాళ్ళతో చాలా సపరేట్గానే అల్లు అర్జున్ని ఉంచబోతున్నారు. అండ్ విఐపి కావడంతో వివిఐపి కావడంతో పెద్ద సెలబ్రిటీ కావడంతో పూర్తిగా అక్కడ జైలు పరిసరాల్లో కూడా భద్రతను పూర్తిగా పెద్ద ఎత్తున కట్టుదిట్టంగా ఉంచబోతున్నారు. అండ్ భోజన సదుపాయాలు కూడా ఒకవేళ ఇట్లాంటి వివిఐపీస్ ఎప్పుడైతే కోర్టులో ఉంటారో అట్లాంటప్పుడు పూర్తిగా వాళ్ళకి కొన్ని వసతులు అయితే కల్పిస్తారు. ఎస్పెషల్లీ భోజన విషయంలో కావచ్చు, లేదంటే ప్రత్యేక గదిని కేటాయించే విషయంలో కావచ్చు. డెఫినెట్లీ దీనికి సంబంధించి మాత్రం కోర్టు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. బికాస్ ఎప్పుడైతే వివిఐపీలు ఇట్లా జైల్లో ఉండే అంటే రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా వాళ్ళకైతే స్పెషల్ రూమ్ కావచ్చు అండ్ ఇంటి భోజనాన్ని కూడా అనుమతించే అవకాశం అయితే కల్పిస్తోంది. అలాగే రిమాండ్ ఖైదీల్లో ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆయనకి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో పాటుగా ఆ గది చుట్టూ కూడా ప్రత్యేకంగా భద్రతను ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకోవైపు ఇదంతా ఉన్నప్పుడే హైకోర్టులో ఇప్పుడు క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అల్లు అర్జున్. ఓవైపు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ ఎప్పుడైతే విధించిండ్రో వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేశారు అల్లు అర్జున్. సో అత్యవసర కేసుగా విచారణ టేకప్ చేయాలని రిక్వెస్ట్ చేశారు న్యాయవాదులు. సో కేసును క్వాష్ చేయాలని కూడా న్యాయవాదులు వాదించబోతున్నారు. క్వాష్ పిటిషన్పై అయితే హైకోర్టు నిర్ణయం ప్రకారం అయితే బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అంటే బెయిల్ పిటిషన్ వేస్తే మరి అప్పటికప్పుడు బెయిల్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సిందే. అయితే అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయాలా లేదా అనే నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఎందుకంటే సాయంత్రం 4 గంటలకు క్వాష్ పిటిషన్పై అయితే తెలంగాణ హైకోర్టులో విచారణ జరగబోతోంది. కాబట్టి పోలీసుల అరెస్ట్ విధానంపై కూడా విచారణ చేపట్టాలని అల్లు అర్జున్ న్యాయవాదులు కూడా కోరుతున్న పరిస్థితి. సో బెయిల్ వస్తుందా లేదా ఇప్పుడు అతిపెద్ద చర్చ. ఒకవేళ అల్లు అర్జున్కు ఈరోజు బెయిల్ వస్తుందా లేదంటే చెంచల్గూడ జైలుకి తరలించబోతున్నారా అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. బికాస్ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇవాళ అయితే బెయిల్ వచ్చే అవకాశాలు లేనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఆల్మోస్ట్ కోర్ట్ టైం అయిపోయింది కాబట్టి బెయిల్ వస్తుందా రాదా అనేది అయితే ఇంకా స్పష్టత అయితే లేదు. కానీ నేరుగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ట్రయల్ కోర్ట్ బెయిల్ రిజెక్ట్ చేసినప్పుడు మాత్రమే హైకోర్టును సంప్రదించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ క్వాష్ పిటిషన్పై విచారణ తర్వాత కేసుని ఒకవేళ కొట్టేస్తే అల్లు అర్జున్ వెంటనే విడుదలవుతారు. ఒకవేళ కోర్ట్ క్వాష్ పిటిషన్ను కొట్టేస్తే మాత్రం ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా కూడా అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులోనే ఉన్నారు. 4 గంటలకైతే ఆయన క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. సో క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చి ఆ తర్వాత బెయిల్ పిటిషన్ మరి వెయ్యాలా లేదా అన్న ఆలోచన చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఇంకోవైపు ఏమో కేసు పెట్టినటువంటి రేవతి భర్త భాస్కర్ మాత్రం ఒకవేళ అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు అన్నటువంటి వార్త విన్న తర్వాత మాత్రం నేనైతే కేసు ఉపసంహరించుకుంటాను కూడా. ఎందుకంటే మా ఫ్యామిలీ బిగ్గెస్ట్ ఫ్యాన్ అల్లు అర్జున్కి. ఆ సినిమా కోసం వెళ్ళే కదా అంటే అన్ఫార్చునేట్లీ మా
వైఫ్ చనిపోయింది. ఇది బాధాకరమే. బట్ ఆయనను అరెస్ట్ చేస్తారు అన్న వార్త విన్న తర్వాత మాత్రం నేను కేసుని ఉపసంహరించుకుంటాను అని కూడా మాట్లాడడం జరిగింది. మరి చూడాలి, ఒకవేళ భాస్కర్ కేసుని ఉపసంహరించుకుంటే మరి బెయిల్ కూడా ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది.